ఎంతో ప్రాముఖ్యం కలిగిన పాల్గొన పౌర్ణమి విశేషాలు తెలుసుకుందామా? మొదటిది హోలీ. ఆ విష్ణువు యొక్క కృపతో హోలిక అనే రాక్షసి దహనం జరిగి ప్రహ్లాదుడు రక్షింపబడ్డాడు. చెడుపై మంచి విజయానికి చిహ్నంగా హోలీ పండుగను మనం జరుపుకుంటాం. 2. కామదహనం. పరమశివుడు కామదేవుడైన మన్మధుడిని భస్మం చేశాడు. ఈ ఘటన మన కోరికలను నియంత్రించుకోవాలని సందేశం ఇస్తుంది. 3. డోలోత్సవం లేదా డోలికోత్సవం. ఈ రోజే బాలుడైన కృష్ణుణ్ణి ఉయ్యాల్లో వేశారు అంటారు. ఆ గుర్తుగా మనం ఈ పండుగని నిర్వహిస్తాం. 4. లక్ష్మీదేవి జయంతి. కొన్ని పురాణాల ప్రకారం ఈ రోజే లక్ష్మీదేవి జన్మించిందంటారు. ఈ రోజున లక్ష్మీదేవిని పూజిస్తే సంపద, శాంతి కలుగుతాయని విశ్వాసం. 5. చైతన్య మహాప్రభు జయంతి. భక్తి మార్గాన్ని బలంగా ప్రచారం చేసిన చైతన్య ప్రభు ఈ రోజే జన్మించారు. పరమ కృష్ణ భక్తుడైన ఇతను హరే కృష్ణ మంత్రాన్ని ప్రపంచవ్యాప్తం చేశారు. వీటిలో మీరు ఏది జరుపుకుంటారో కామెంట్ చేయండి.